మండల కేంద్రమైన సిద్ధవట్టంలోని ఎంపీపీ సభాభవనంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఎంపీపీ మినహా జెడ్పీటీసీ మండల కో-ఆప్షన్ మెంబర్ మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడంతో కోరం లేక సమావేశం వాయిదా పడింది. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి ఫణిక్ రాజకుమారి మాట్లాడుతూ ఎంపీపీ జ్యోతి వెంకటమ్మ అధ్యక్షతన జరగవలసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేశామని, తదుపరి సమావేశం తేదీ తెలుపుతామని ఆమె తెలిపారు. ఎంపీపీ ప్రతినిధి జ్యోతి చంద్రశేఖర్ మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీలకు వాట్సాప్ ద్వారా తెలిపారు తప్ప ఎంపీటీసీలకు సరైన గౌరవం లేనప్పుడు సమావేశానికి ఎందుకు వస్తారంటూ సంబంధిత అధికారి నిర్లక్ష్యంతోనే సమావేశం వాయిదా పడిందని తెలిపారు. పత్రికా విలేకరులకు నమస్కారము. ఈరోజు కోరం లేని దాని వల్ల సర్వసభ్య సమావేశము వాయిదా వేస్తున్నాము. తర్వాత తేదీ ఖచ్చితంగా తెలుపుతాను. అందరూ విచ్చేసినందుకు నమస్కారం. వాయిదా పడడానికి కారణము గౌరవ ఎంపీటీసీలకు ఆఫీస్ నుంచి ఎవరే కానీ ఫోన్ చేయలేదు. నేను మండలాధ్యక్షుల ప్రతినిధినిగా నేను చేయకూడదు, వాళ్ళకు నువ్వు ఎందుకు చేస్తావు మాకు అని అంటారు కాబట్టి నేను చేయలేను. ఆమె ఏమంటుంది, మేడము చేయాలా, ఆమె చేసి నేను అందరికీ వాట్సాప్ పెట్టా అని చెప్పింది. వాట్సాప్ పెడితే కొందరు చూసుకుంటారు, కొందరు చూసుకోరు. అఫీషియల్గా లెటర్ పోయింది. సరే, ప్రతి మీటింగ్కు ఆఫీస్ నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఎవరెవరు ఫోన్ చేసేవాళ్ళు. ఈసారి ఫోన్ చేయలేదు ఎవరే కానీ. ఇప్పుడు టైపిస్ట్ కోమలి కానీ ఇప్పుడు ఫోన్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేస్తే నేను అందరినీ రిక్వెస్ట్ చేసి మాట్లాడితే ఇప్పుడు ఫోన్ చేస్తానన్నా ఇప్పుడుగా మీకు గుర్తొచ్చేది మీటింగ్ రోజు అని మాట్లాడతాను. ఎంపీటీసీలకు ఎక్కడ గౌరవ మర్యాదలు ఉన్నాయి? ఎండిఓ గారు కనీసం ఫోన్ చేయాల్సిన కూడా లేదా, ఫోన్ చేయలే. ఎవరు చేస్తారు? సూపరింటెండెంట్ చేతనే చెప్పించారు. ఎండిఓనే చేయాల్సింది మామూలుగా అందరికీ. సూపరింటెండెంట్ కాదన్నా, ఎండిఓ చేయాలి. నువ్వు చేయలేదు, ఎవరో ఒక చేత చేపించాలి నువ్వు ఆఫీసులో. నాకు మీరు చేయాలి కదండి అన్నంటే ఎట్లా? మా అమ్మ ముసిది చేయలేదు, నేను ప్రతినిధిగా నేను చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు నువ్వెందుకు చేస్తాను అంట కదా, నువ్వెందుకు చేస్తాను అంటే నేను అనక్షలు, నేను చేయకూడదు. మరి మీరు చేయాల్సిన వాళ్ళు ఆఫీస్ నుంచి చేయకపోయి ఎండిఓ చేయకపోయా ఎట్లా వస్తారు వాళ్ళు? ఎంపీటీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా మీరు? కాబట్టి నెక్స్ట్ నేను ప్రతి ఒక్కరికి నేనే ఫోన్ చేసి చెప్పుకుంటాను మా అమ్మ తరఫున. నెక్స్ట్ మీటింగ్ కన్నా అందరూ రావాలని ఎంపీటీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.